లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 అండ్ వర్స్ 42. బైబిల్ అందరూ తెరవాలి. చర్చిలో ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి. లూకా 10:42. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పెను. అందరూ ఈ మాటను చెప్పండి. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. ఉత్తమము అన్న చోట గ్రీక్లో అగతోస్ అనే పదం వాడారు. అగతోస్ అనగా ద బెస్ట్ అని, శ్రేష్టమైనవి అని, ఉత్తమమైనవి అని. యేసు ప్రభువు వారు అన్నారు, బట్ వన్ థింగ్ ఈస్ నీడ్ఫుల్ అండ్ మేరీ హ్యాత్ చోజన్ ద గుడ్ పార్ట్ విచ్ షల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. మరియా ఉత్తమమైన దాన్ని సేకరించుకుంది, పోగు చేసుకుంది. చూడండి, ఒకవేళ ఎప్పుడైనా ఒక చోట శ్రేష్టమైన వస్తువులు దొరుకుతున్నాయి, మీరు పోగు చేసుకోండి అంటే ఎంతమంది సిద్ధంగా ఉంటాం? చాలామంది సిద్ధపడి వెళ్తూ ఉంటారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. రాయలసీమలో ఒక ప్రాముఖ్యమైన ప్రాంతం ఉంది, దాన్ని గుత్తి అని పిలుస్తారు. గుత్తి అనే ప్రాంతం. ఒకసారి ఒక ఆయన గుత్తిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు, కానీ కొండ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్వదినాల్లో రాజులు నివసించే ప్రాకారాలు, కోట ఉన్నాయి. అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. ఈయన పైకి వెళ్ళిన తర్వాత ఒక బంగారు నగ దొరికిందంట, ఒక జ్యువెల్ దొరికింది అతనికి. చాలా ఆనందంతో పరిగెత్తుకుని వచ్చి వారి కుటుంబస్తులకి చెప్పాడు, అక్కడ నగలు దొరికినాయి అనగానే. మరి ఆ కుటుంబస్తుల నుండి ఎలా బయటికి వెళ్ళిందో తెలియదు. ఆ న్యూస్ ప్రక్కింటికి, అక్కడి నుంచి ఆ ప్రాంత ప్రజలందరికీ తెలిసినప్పుడు ఇంకందరూ కొండ మీదకి ప్రయాణం స్టార్ట్ చేశారు. ముసలి వాళ్ళు కూడా, ఎక్కలేని పరిస్థితుల్లో కూడా, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఎలాగొకలా పైకి వెళ్ళి ఏదో ఒక్క నగ దొరికితే చాలు, అవి మార్కెట్లో అమ్ముకుంటే మన జీవితంలో చాలా మేలు పొందుకుంటామని చెప్పి ఆ గుత్తి కొండ మీదకి వెళ్ళి ఆ నగలు ఏరుకొని వచ్చారట. కొంతమందికి దొరికే, కొంతమందికి దొరకలేదు. ఇలాంటి తాపత్రయం చాలాసార్లు చాలామంది పడుతూ ఉంటారు. ఏదన్నా కొన్ని పుకార్లు వస్తూ ఉంటాయి, ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతున్నాయి, విలువైన రాళ్ళు దొరుకుతున్నాయి అన్నప్పుడు వారు వెళ్ళి వాటిని పోగు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా బంగారు షాపులు ఉంటే అక్కడ పనిచేసే చోట ఆ డ్రైనేజీల్లో కొంతమంది చేటలు పట్టుకుని వెతుకుతూ ఉంటారు. ఈ బంగారు పని చేసే వాళ్ళు ఏదో పొరపాటునో లేదో ఆ బంగారం పని చేస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న బంగారు రేణువులు వారి దగ్గర నుండి అలా కాలువలోకి వస్తే అవి వెతికితే మనకు దొరుకుతాయి. అలా చిన్న చిన్న రేణువులన్నీ కూడా తీసుకుంటే ఇంత బంగారపు ముద్ద అయినా దాన్ని మార్కెట్లో అమ్ముకోవచ్చు అని చెప్పి మీరు అలాంటి వాళ్ళని చూసి ఉంటారు. కొన్ని బంగారు షాపుల దగ్గర, కొన్ని వీధుల్లో వారు ఆ మురికి నీళ్ళల్లో ఆ కాలువల దగ్గర చాటలు పట్టుకుని రోజంతా వెతుకుతూ ఉంటే ఎప్పుడో ఏదో ఒక చిన్నది దొరుకుతుందేమో వాళ్ళకి ఆసక్తి. వీ వాంట్ టు ఫైండ్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో శ్రేష్టమైన మాకు కావాలని. నేను రీసెంట్గా బహ్రెయిన్లో మన చర్చ్ క్రైస్ట్ టిప్ సెంటర్ ఉంది. బహ్రెయిన్లో యానివర్సరీ జరిగితే నేను బ్లెస్సీ వెసిల్ గారు బహ్రెయిన్ వెళ్ళాం. ఉదయకాలం యానివర్సరీ, సాయంకాలం యానివర్సరీ జరుగుతుంది. ఉదయకాలం కొంచెం టైం ఉంది కదని చెప్పి నేను అక్కడ ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్ని తీసే బావులు ఉంటాయి కదా, వెల్స్ ఉంటాయి కదా, అక్కడికి ఒకసారి నన్ను తీసుకెళ్ళండి, ఐ వుడ్ లైక్ టు అబ్జర్వ్ దెమ్ అని. ఆ ఎండలో కారులో ప్రయాణం చేసుకుంటే ఎడారిలో వెళ్ళాం. ఎక్కడైతే ఆ క్రూడ్ ఆయిల్ని వెలికి తీసే బావులు ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్ అనమాట. ఒక్కసారి ఆ బావి త్రవ్విన తర్వాత ఆటోమేటిక్గా దానిలోంచి ఆ క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంటే దాన్ని పైపులతో తరలించి ఒక సెంటర్కి తీసుకొస్తారు. అక్కడ ప్యూరిఫై చేసి అక్కడ నుంచి ప్రపంచం అంతా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతం నేను వెళ్ళినప్పుడు అడిగాను, ఇవన్నీ ఎలా వెతుకుతారండి, ఇక్కడ ఆయిల్ ఉందని ఎలా తెలుస్తుందంటే వాళ్ళ దగ్గర కొన్ని రకాలైన పరికరాలు ఉంటాయట. ఒక టీమ్ ఎల్లప్పుడూ కూడా ఆ ఎడారుల్లో ప్రయాణం చేస్తూ ఎక్కడైతే మంచి క్రూడ్ ఆయిల్ దొరుకుతుందో, ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఉందో వాళ్ళు వెతికి అక్కడ బావులు తవ్వుతూ ఉంటారు. మ్యాన్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో ది బెస్ట్ కావాలని చాలామంది ఆశపడుతున్నారు. యేసు ప్రభువు వారు బేతనీ అనే గ్రామం వచ్చినప్పుడు అక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మార్తా, మరియా, లాజరు అనే ముగ్గురు వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు వారు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన కూర్చుని బోధ చేస్తున్నారు, దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. యూజువల్గా ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళారనుకోండి, దేవుని సేవకులు మొదట కుశల ప్రశ్నలు అడిగి, అమ్మ మీరు ఎలా ఉన్నారు, అయ్యా మీరు ఎలా ఉన్నారు, ఇలాంటివన్నీ అయిన తర్వాత మీరు కూర్చుంటే వాక్యం చెప్తాము, దేవుని మాటలు చెబుతాం అన్నప్పుడు కుటుంబం అంతా కూర్చుని వాక్యం వినడం చాలా శ్రేయస్కరం.
నేనేమనుకుంటానంటే యేసు ప్రభు వారు ఇంటికి వెళ్ళారు, వెళ్ళగానే బోధ మొదలు పెట్టలేదు కదా. వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నారు, కుటుంబాన్ని కుశల ప్రశ్నలు అడిగారు, మీరు ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, అన్ని పరిస్థితులు బాగున్నాయా, అవన్నీ ఉన్నంతసేపు మార్త యేసు ప్రభుతో ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అసలైన వాక్యాన్ని చెబుతున్నారో, బోధను ప్రారంభించారో, ఆయన టీచింగ్ని స్టార్ట్ చేశారో, ఉన్న పళ్ళంగా మార్త లేచి, అయ్యో నాకు చాలా పనులున్నాయి, నేను ఈ పనులన్నీ చేయాలా, ప్రభువుని ఇంప్రెస్ చేయాలా, ప్రభువుని సంతోషపరచాలని చెప్పి ఆ పనుల మీద పడి యేసుక్రీస్తు ప్రభును వదిలేసి వెళ్ళిపోయింది. అయితే మరియా క్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. కాసేపటికి ఏమైందంటే యేసు ప్రభు బోధిస్తున్నారు, మరియ వింటుంది. ఈ లోపల మార్త సనగడం ప్రారంభించింది, విసుగుతుంది. నేను చాలా శ్రమ పడుతున్నాను ప్రభువా, నా చెల్లెలేమో నీ పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది, ఒకసారి చెప్పొచ్చు కదా మీ సిస్టర్కి సహాయపడమని చెప్పి. అండ్ షీ గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఆమె విస్తారమైన చింత పెట్టుకుంది, తొందరపడిందని బైబిల్లో రాయబడింది. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ఒక సందేశాన్ని ఆమెకిచ్చారు, ఒక కరెక్షన్ ఆమెకిచ్చారమ్మా, నువ్వు విస్తారమైన పనులు కల్పించుకుని మిక్కిలి తొందరపడుతున్నావు, కానీ లుక్ అట్ యువర్ సిస్టర్ మేరీ, నీ చెల్లెలైన మరియను చూడు, ఆమె నా పాదాల దగ్గర కూర్చుని ఆమె దగ్గర నుండి తీసివేయబడని వాటిని ఆమె పోగు చేసుకుంటుంది, ఆమె ఏర్పాటు చేసుకుంటుంది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజున మరియను అభినందించి మార్తను సరిచేశారు. మార్తా రిసీవ్డ్ కరెక్షన్, వెరాజ్ మేరీ రిసీవ్డ్ అప్రిషియేషన్. ప్రభువు నుండి అభినందన పొందుకుంది, మార్త అయితే కరెక్షన్ పొందుకుంది. సేమ్ హౌస్, సేమ్ కల్చర్, సేమ్ టైం, అదే సమయం, అదే కల్చర్, అదే ఇల్లు, అదే ప్రాంతం. యేసు ప్రభు ఒక్కరే, కానీ ఇద్దరు అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా మనకు కనబడుతుంది. మార్త విస్తారమైన పనులు కల్పించుకుని దేవునికి దూరం అయిపోయింది. అయితే మరియ క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకొని ఆయన దగ్గర నుండి శ్రేష్టమైన వాటిని పోగు చేసుకుందని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియుల, చాలాసార్లు నేను దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు ఈ మార్తా మరియలకు ఉన్న డిఫరెన్స్ చాలాసార్లు మీకు చెప్పాను. మీలో కొంతమంది వాటిని అర్థం చేసుకుని ఉండొచ్చు. అయితే మార్తా మరియలకు మధ్య ఉన్న డిఫరెన్స్ ఒక్కటి ఈ సందర్భంలో నేను చెప్తాను. అదేంటంటే మార్త తాను చెప్పింది యేసు ప్రభు వినాలని కోరుకుంది, మరియా యేసు ప్రభు చెప్పేది తాను వినాలని కోరుకుంది. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంది. మార్త ఎప్పుడు కూడా నేను చెప్పిందే ప్రభు వినాలా, నేను అనుకున్నదే ప్రభు చేయాలి, నేను అనుకున్నదే ప్రభు నెరవేర్చాలి. ఆయన నా చేతిలో ఒక జీనీ లాగనమాట. ఒక జీనీ తెలుసు కదా మీకు, ఆ స్టోరీ తెలుసు కదా. ఒక దీపాన్ని చక్కగా రుద్దితే దానిలో జీనీ బయటికి రావడం, 3 కోరికలు కోరుకోమనడం, ఆ కోరుకున్నవన్నీ నెరవేర్చే ఆ పరిస్థితి ఉండదు చూసారా. కొంతమంది క్రైస్తవులు కూడా ఎలా ఉంటారంటే ప్రభువును దీపం ఒక దాంట్లో పెట్టి ఆయన్ని కావలసినప్పుడు మాత్రమే రుద్ది బయటికి తీసుకురావాలా, ఆయన మన కోరికలు తీర్చేసి వెళ్ళిపోవాలి, ఇంక మళ్ళీ ఇంకేం చెప్పడానికి వీల్లేదు అన్నట్టుగా చాలామంది బ్రతుకుతుంటారు. మార్త యొక్క ఆలోచన ఎప్పుడు కూడా నా మాటే ప్రభు వినాలి, నా ఆలోచనే ప్రభు ఆనర్ చేయాలి, నేను అనుకున్నది దేవుడు నెరవేర్చేయాలి అన్న ఆలోచన మార్తలో ఉంది. అయితే మరి యొక్క ఆలోచన ఏంటంటే ప్రభు ఏం చెబుతారో, ఆయన ఏం మాట్లాడతారో, క్రీస్తు ప్రభు ఏమి సెలవిస్తారో అది నేను నేర్చుకోవాలి, అవి నేను వంటబట్టించుకోవాలి, వాటిని నేను సేకరించాలి అన్న ఆలోచన మరియలో ఉంది. ఈరోజు నువ్వు మార్తవా లేక మరియవా ఆలోచన చేయాలా. పురుషులైనా సరే వినండి, మార్త లాంటి స్వభావం మనలో ఉందా లేదా మరియ లాంటి స్వభావం మనలో ఉందా ఆలోచించేయాలి. యేసు ప్రభు చెప్పారు, మేరీ ఈజ్ గ్యాదరింగ్ అప్ ద గుడ్ థింగ్స్ దట్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. ఆమె నుండి తీసివేయబడిన ఉత్తమమైన వాటిని మరియ కోరుకుంది అని యేసు ప్రభు చెప్పారు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోంచి నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఉత్తమమైన వాటిని మరియ ఏర్పరచుకుంది గనుక దేవుని బిడ్డలైన మనం కూడా ఉత్తమమైన వాటిని పోగు చేసుకోవాలంటే అసలు ఏవి ఉత్తమమో మనం తెలుసుకుంటే, ఏవి మంచివో మనం తెలుసుకుంటే, ఏవి దేవునికి ఇష్టకరమో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో వాటిని పోగు చేసుకునే అవకాశాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. నేను ఈ ప్రశ్న ఏవి ఉత్తమమైనవి అని ప్రశ్నిస్తే లేఖనాల్లోంచి ఒక 3 విషయాలు ఈరోజు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. వాటిని మనం వెతికే వారంగా, వాటిని పోగు చేసుకునే వారంగా మనం ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. మొట్టమొదటి మాట గమనిద్దాం, చూడండి. లేఖనాల ప్రకారం ఏవి ఉత్తమమైనవి, ఏవి మంచివి అని పరిశీలన చేస్తే
లేఖనాల్లో రాయబడిన మాటను ఒకసారి పరిశీలించేద్దాం. కీర్తన గ్రంథం దగ్గరికి రండి. దానిలో 52వ కీర్తన 9వ వచనం మనం చదివితే ఏది ఉత్తమమో అక్కడ స్పష్టంగా రాయబడింది. Psalm 52 and verse 9. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను ప్రభువా. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ నామము నీ భక్తుల దృష్టికి ఎలాంటిదట? ఉత్తమమైనది. ఇప్పుడు దేవుని భక్తులకు ఉత్తమమైన మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుని నామమే, ఆయన పేరే. యేసయ్య నామము శక్తిగల నామము, ఆయన నామం ఉన్నతమైన నామం గనుక ఉత్తమమైన వాటిని పోగు చేసుకోవడం అంటే క్రీస్తు నామ ప్రభావాన్ని మనం అర్థం చేసుకుని ఆ నామ ఉచ్చారణలో, ఆయనను స్మరించడంలో, ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయన ఆరాధించడంలో, ఆయన స్తుతించడంలో మనం ఎప్పుడు ముందు ఉండాలి. దేవుని నామము ఉత్తమమైనది. అది ఆయన భక్తుల దృష్టికి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, నిజంగా దేవుని దృష్టిలో భక్తులు ఎవరు? నిజంగా దేవుని దృష్టిలో నిజమైన భక్తి కలిగిన వారు ఎవరు? కొన్ని దేశాల్లో విపరీతమైన భక్తి కనబడుతుంది దేవుని పట్ల. కొంతమంది కొన్ని రకాల భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ భక్తిలో అశ్లీలత ఉంటుంది, ఆ భక్తిలో వ్యర్థమైన మాటలు ఉంటాయి, వ్యర్థమైన కార్యాలు ఉంటాయి. అది నిజంగా భక్తి అనుకుంటారు చాలామంది. కానీ దేవుని దృష్టిలో నిజమైన భక్తులు ఎవరు? ఆయన ఆరాధించువారు, ఆయన సేవించువారు, పరిశుద్ధమైన ఆయన నామాన్ని గుర్తించువారు నిజమైన భక్తులు. ఆ సందర్భాల్లో కొన్ని పండుగలు వచ్చినప్పుడు కొన్ని రకాలైన అనౌన్స్మెంట్లు సౌండ్ సిస్టంలోంచి వింటూ ఉంటారు. భక్తులకు విజ్ఞప్తి అంటాడు. ఏంటా విజ్ఞప్తి అంటే, ఈరోజు సాయంకాలం గుడి దగ్గర సినిమా ప్రదర్శిస్తున్నాము, భక్తులందరూ ఎవరి పేట ఎవరి చాప వాళ్ళు పట్టుకొచ్చి కూర్చుని సినిమాని జయప్రదం చేయండి అని. తీరా అక్కడ వేసేవేనంటే వ్యర్థమైన పాటలు, అశ్లీలమైన దృశ్యాలు, సినిమాలు వేస్తూ ఉంటే కుర్చీలు కూడా వేయక్కర్లు ఎవరికి చెప్పండి. ఎవరి పేట ఎవరి చాప ఎవరి గోని సంచి వాళ్ళు పట్టుకుని వెళ్ళి కాలువ ప్రక్కనైనా వాసన వచ్చేస్తున్నా కానీ కూర్చుని 3 గంటలు ఆస్వాదించి ఏం ఉందండి, ఏం భక్తి అండి ఇది, అది భక్తి అనుకుంటారు చాలామంది. పండగల పేరట తాగడం భక్తి అనుకుంటారు, పండుగల పేరు చెప్పి ఇష్టానుసారం జీవించడం భక్తి అనుకుంటారు, పండుగల పేరు చెప్పి ఇతరులను బాధించడం భక్తి అనుకుంటారు, పండుగల పేరు చెప్పి అశ్లీలమైన పాటలేసి మొత్తం వీధి వీధి అంతా మారుమ్రోగించేసి చిన్నపిల్లలకి పెద్దలకి నిద్ర లేకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి దేవుని ప్రజలు మీటింగ్లు పెట్టి సౌండ్ పెడితే తగ్గించండి సౌండ్ తగ్గించండి బాబోయ్, మా పిల్లలు పడుకోలేకపోతున్నారు. దేవుని మాటలు, దేవుని పాటలు చాలామందికి ఇష్టం ఉండవు. అశ్లీలమైన పాటలు అంటే ఇంకొంచెం సౌండ్ పెట్టండి అని చెప్పి కావాలని సౌండ్ పెట్టుకుని వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని దృష్టిలో నిజమైన భక్తులు ఎవరు అంటే, భక్తుడని యాకోబు అంటాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని విధవరాండ్రను తమ ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఏహలోక మాలిన్యము తమకు అంటకుండా జాగ్రత్తగా కాపాడుకున్నటయే. జేమ్స్ 1:27లో మాట మనం చూస్తాం. యాకోబు 1:27 2 విషయాలు చెప్పాడు. ఒకటి, దిక్కులేని వారిని పరామర్శించడం, విధవరాండ్రను గౌరవించడం, అభాగ్యులైన వారిని పట్టించుకోవడం, అనాథలైన వారి గురించి ఆలోచన చేయడం, వారి బాగోగులు ఆలోచన చేయడం. నేను ఒక్కడనే బాగుంటే చాలు అని కాకుండా నీతో పాటు సమాజాన్ని కూడా, నీ చుట్టూ ఉన్న వారిని కూడా సౌభాగ్యమయం చేయడం నిజమైన భక్తి. ఈ మాటను పట్టుకునే చాలామంది ప్రపంచంలో యేసయ్య ప్రేమను క్రియల్లో చూపించారు. ప్రపంచంలో మీరు ఎవరైనా తీసుకోండి, ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ ఉంది అంటే, ఒక ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉంది అంటే, వారందరూ కూడా అంత స్ఫూర్తి పొందడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధలు అయి ఉంటాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట. నిజమైన భక్తి ఏంటంటే విధవరాండ్రను, దిక్కులేని వారిని పరామర్శించడం. అలాంటి పనులు చేసినప్పుడు నువ్వు నిజమైన భక్తిని ప్రదర్శిస్తున్నావు లేదా భక్తి కలిగి ఉన్నావని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే కేవలం చారిటీ మైండ్ ఒకటే కలిగి ఉండి పర్సనల్ లైఫ్ని ఇగ్నోర్ చేయమని దేవుని ఉద్దేశం కాదు. లోకమంతా మాలిన్యంతో నింపబడింది, పాపంతో నింపబడింది. ఎక్కడ చూసినా భయంకరమైన అపరిశుద్ధత ఉంది, అపవిత్రత ఉంది. అయితే ప్రభువును వెంబడిస్తున్న మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధమైన వాతావరణంలో బ్రతుకుతూ ఏహలోక మాలిన్యం అంటకుండా మనల్ని కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఇలా చేసినప్పుడు వారు దేవుని దృష్టిలో నిజమైన భక్తి పరులుగా ఉన్నారు. ద ట్రూ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈస్ దిస్. నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి అదే. ఇప్పుడు అలాంటి భక్తులందరికీ కూడా ఉత్తమమైనదంటూ ఏదైనా ఉంది అంటే, ద బెస్ట్ నేమ్ అంటూ ఏదైనా ఉంది అంటే, ద స్వీటెస్ట్ నేమ్ దట్ దే కెన్ ప్రొనౌన్స్ ఫ్రమ్ దర్ మౌత్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామము
పరిశుద్ధమైన దేవుని నామం, గంభీరమైన దేవుని నామం ఆయన దృష్టికి, ఆయన భక్తుల దృష్టికి ఉత్తమమైనది అనే మాట లేఖనాల్లో మనం చూసాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది. అంటే ఇక్కడ పేరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ పేరు ఉంటుంది. మొన్న ఒక ఆయన పేరు పెట్టుకున్నాడట. మరి ఎవరి మీద కసో మనకు తెలీదు. ఆయన పేరులో 2250 అక్షరాలు ఉన్నాయంట. చెప్పండి, ఎన్ని అక్షరాలు? అంటే ఇప్పుడు రాయడం మొదలెడితే సాయంకాలం అవుద్ది ఆయన పేరు. మరి ఆయనకు గుర్తుందో లేదో కూడా తెలీదు. పెద్ద పేరు, 2250 అక్షరాల పేరంటే ఎంత పెద్ద అండి. ఇప్పుడు నా పేరు ఉంది జాన్ వెస్లీ, 9 అక్షరాలు ఉంటాయి దానిలో. యూ కెన్ ఇమాజిన్ 2250 అక్షరాలు. ఆయన ఆధార్ కార్డు కొట్టాలంటే ఎంత కార్డు ఉండాలో, పేజీలు కొట్టాలన్నమాట కదా. ఆయన పాస్పోర్ట్ కావాలంటే పోనీ అవన్నీ షార్ట్కట్లో రాసినా కానీ పాస్పోర్ట్ సగం దాంతో నిండిపోతుంది పేరు. ఇప్పుడు ఎవరికైనా దగ్గరికి వెళ్ళి మీ పేరేంటని అడిగితే ఆయన చెప్తే గంట సేపు పడదు, ప్రసంగం వినొచ్చు మనం. 2250 అక్షరాల పేరు, అంత పెద్ద పేరు ఎందుకంటే నా ఇష్టం అండి నా పేరు అన్నాడు ఆయన. ఇంకెవరేం మాట్లాడతారు? పెట్టుకొని ఆయన ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. మొన్న ఒక ఆయన వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటి పరిస్థితి అంటే, పిల్లడు పుట్టగానే ఏ పేరు పెడతా ఉన్నారు. ఆయన అన్నాడు 1 to 6 పెట్టండి అన్నాడు. 1 to 6 ఏంటో నంబర్లు పడ్డం ఏంటో పేరు? ఎవరా ఖైదీయా? పోనీ ఖైదీలకి నంబర్లు ఇస్తారు ఎక్కడికి వెళ్ళినప్పుడు, సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు. మరి మీ ఓడికి 1 to 6 అని పెట్టేవేంట? ఏంటి సంగతి అంటే, ఆ 1 to 6 అంటేనట ఐ యామ్ ఇండియన్ అదట. దానికి షార్ట్ కట్. ఐ అంటే 1, యామ్ అంటే 2 అక్షరాలు, ఇండియన్ అంటే 6 అక్షరాలు. 1 to 6 అంటే ఐఎమ్ ఎన్ ఇండియన్ లేదా ఐఎమ్ ఇండియన్ అని అర్థం వచ్చేట్టుగా వాడు కుమారుడికి పేరు పెట్టాడు. ఇలా కొంతమంది చిత్ర విచిత్రమైన పేర్లు చాలామందికి ఉంటూ ఉంటాయి. ప్రపంచంలో ప్రతి దానికి పేరుంది. ప్రతి నదికి పేరు ఉంటుంది, ప్రతి పర్వతానికి పేరు ఉంటుంది, ప్రతి చెట్టుకి పేరు ఉంటుంది, ప్రతి జంతువుకి పేరు ఉంటుంది, ప్రతి ప్రాణికి పేరుంది, ప్రతి మనిషికి పేరుంది, ప్రతి రోగానికి కూడా ఏముంది చెప్పండి? పేరుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు రోగాల పేర్లన్నీ కూడా. సర్వసాధారణంగా ఏదైనా రోగం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రతిదానికి కొన్ని మెడికల్ టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది మన చర్చిలో డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేవి కొత్త ఏం కాదు. మనం వెళ్ళి ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పి కూర్చోగానే డాక్టర్ గారు ఉంటారు, ఆయన పక్కన నర్సు గారు ఉంటారు. మళ్ళీ పరీక్ష చేసిన తర్వాత డాక్టర్ గారు ఈ సఫరింగ్ ఫ్రమ్ పైరాక్సియా అనగానే నర్సు గారు నాకు ఏందో తెలిసినట్టుగా ఎస్ సార్ అనగానే ఈ ముందున్నవాడు కంగారు పెరిగిపోతా. అమ్మో, అరే బాబు నాయనా నాకు పైరాక్సియా వచ్చేసిందంట నాయన, ఇదేదో కొత్త జబ్బు నాయన. వాస్తవానికి పైరాక్సియా అంటే మెడికల్ టర్మ్ ఫర్ ఫీవర్. ఏమన్నా మనకు జ్వరం వస్తే దానికి మెడికల్ టర్మ్ ఏంటి? పైరాక్సియా. ఇలాగా డాక్టర్లు కొన్నిసార్లు వారి యొక్క మెడికల్ టర్మ్స్ మాట్లాడినప్పుడు మనకి టెన్షన్ వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి రోగానికి ఒక పేరు ఉంది, ప్రతి అప్పుకో పేరు ఉంది, ప్రతి మనిషికి పేరుంది ప్రపంచంలో. బట్ లిసన్ టు మీ, ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ ఇన్ ద హిస్టరీ, ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్ ఆన్ దిస్ ప్లానెట్ అండ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామం అన్ని నామముల కన్నా పై నామం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరచండి. హల్లెలూయా. వెన్ యూ ప్రొనౌన్స్ దట్ నేమ్, యేసయ్య నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎందుకోసం అంటే ఆ నామము పై నుండి ఇవ్వబడిన నామము. మరియా గర్భవతిగా ఉన్నప్పుడు లేదా ఆమె యేసుక్రీస్తు ప్రభువుకి జన్మనివ్వడానికి ఆమె సిద్ధపరచబడినప్పుడు మరియకు దూత ద్వారా చెప్పబడిన ఒక చక్కని సందేశం ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తారు గనుక లేదా రక్షిస్తారు గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. He will save his people from their sins. For that reason he shall be called as Jesus. మత్తయి సువార్త 1:21 ఆ మాట ఉంది. నేను మరలా ఆ రెఫరెన్స్లన్నీ మీకు చెప్పక్కర్లేదు, వెల్ నోన్ రెఫరెన్సెస్ అవన్నీ కూడా. మాథ్యూ 1:21, యేసు అనే పేరు పరలోకము నుండి ఇవ్వబడిన నామం. ఆ పేరులో శక్తి ఉంది, ఆ పేరులో అద్భుతం ఉంది. అందును బట్టే ఆ తర్వాత కాలంలో యేసు ప్రభు పేరు ఉచ్చారణ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు శాస్త్రులు, పరిసయ్యులు. యూ షుడ్ నాట్ స్పీక్ ఆన్ హిజ్ నేమ్. ఆ పేరును బట్టి మీరు మాట్లాడడానికి లేదు, ఆ నామమును మీరు ఉచ్చరించకూడదని చెప్పి యేసు నామమును ఉచ్చరించకుండా చాలామందిని కట్టడి చేయాలని ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే ఆ నామములో అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. ఆ నామములో విడుదల వచ్చింది. యేసయ్య నామం ప్రొనౌన్స్ చేసినప్పుడు దయ్యములు దురాత్మలు పరుగులు పెట్టాయి. The name of Jesus is the powerful name
in which the demons will flee. దురాత్మలు పరుగులు పెట్టగలిగే నామం అంటూ ఏదైనా ఉందంటే అది యేసయ్య నామమే. ఆ నామమును ఉచ్చరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. తన భక్తులకు ఉత్తమమైనదంటూ ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు నామమే. పూర్వదినాల్లో పాత నిబంధన కాలంలో దేవుని నామాన్ని ఎక్కువగా ఉచ్చరించేవాళ్ళు కాదు. ఎందుకోసం అంటే పదాజ్ఞంలో ఒక ఆజ్ఞ, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఏం చేయొద్దు, ఉచ్చరించకూడదు. డు నాట్ ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. డు నాట్ యూజ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు అనే ఒక ఆజ్ఞ ఉంది కదా. సో యూదులందరూ ఏం చేశారంటే, అమ్మో దేవుని నామం ఉచ్చరించడం కూడా తప్పేనట, అందును బట్టి ఆయన పేరును మనం లార్డ్ జెహోవా అని పిలవడం కన్నా యాడోనాయ్ అని పిలుద్దాం, దేవుణ్ణి ప్రభువా అని పిలుచుకుందాం. ఒకవేళ ఏదైనా కారణం చేత మనం ప్రభువా అనడంలో ఏమన్నా కొన్ని ఇబ్బందులు తప్పిపోతాయి. ఎందుకంటే లార్డ్ జెహోవా అనే మాట మనం వాడినప్పుడు అది పవిత్రమైన నామం కనుక, ఉన్నతమైన నామం కనుక మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి దే స్టార్టెడ్ కాలింగ్ గాడ్ యాజ్ యాడోనాయ్. అలా దేవుని పిలవడం ప్రారంభించారు. అక్కడ దేవుని ఉద్దేశం ఆయన నామాన్ని ఉచ్చరించకూడదని కాదు. అక్కడ స్పష్టంగా దేవుడు చెప్పాడు, ఆయన నామమును వ్యర్థముగా ఏం చేయొద్దన్నాడు. అర్థముగా ఉచ్చరించడంలో తప్పేం లేదు, అర్థముగా మాట పలకడంలో తప్పు లేదు, కానీ వ్యర్థంగా మాట్లాడద్దు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వ్యర్థంగా దేవుని నామం పెరట ఒట్లు పెట్టకండి, ప్రమాణాలు చేయకండి. కొంతమంది మాట్లాడితే చాలు దేవుని మీద ఒట్టు అంటారు, లేకపోతే దేవుని మీద ప్రమాణం అని మాట్లాడితే దేవుని మీద ప్రమాణం అని చెప్పి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఆ నామాన్ని ఆ విధానంలో వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నాడు. కానీ ఆయన నామం పలిగితే మనకేదో అయిపోద్ది, చచ్చిపోతాం, లేకపోతే వేరే ఇబ్బందులు వస్తాయని కాదు అక్కడ అర్థం. వారు దాన్ని రాంగ్గా అర్థం చేసుకుని దే స్టార్టెడ్ కాలింగ్ గాడ్ యాజ్ యాడోనాయ్. అయితే నూతన నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తలులు కానీ దేవుని ప్రజలు కానీ యేసుక్రీస్తు ప్రభు నామ ఉచ్చారణలో ఉన్న శక్తిని వారు గ్రహించారు. ఆ నామమును పలుకుతున్నప్పుడు అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకారాలు జరిగాయి. And we know one interesting fact in the Bible that is taken from the book of Acts chapter 3. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనకు తెలుసు, పేతురు యోహానులు ఇద్దరు కూడా దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు మధ్యాహ్నం 3 గంటల వేళ. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేస్తాం? చెప్పండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. చక్కగా తినేసి భుక్తాయాసం తీర్చుకుంటా ఉంటారు. మధ్యాహ్నం ఇంకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినా ఎవరు లిఫ్ట్ చేయరు. కారణం ఏంటి? నిద్రపోయే సమయం. కొంతమంది ఆఫీసుల్లో కూడా ఏం చేస్తూ ఉంటారు చెప్పండి, నిద్రపోతూ ఉంటారు. ఆ బెంచ్ మీద తలవాల్చి నిద్రపోతూ ఉంటారు. ఎవరైనా వచ్చి ఏమంటే పని చేయండి అంటే పడుకోనేవా తర్వాత రా అని చెప్పి 4 గంటలకు రమ్మని, 4 గంటలు రాగానే ఇప్పుడు టైం అయిపోయింది రేపు రమ్మని ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఆయన ఇంట్లో మంచం మీద పడుకోడట, ఆయన కుర్చీలో పడుకుంటాడట. ఆయన ఎవరో బంధువులు వచ్చారు, ఏమండి మీ ఆయన గారు మంచం వాడరా అండి, కుర్చీలో పడుకున్నారంటే వాళ్ళు చెప్పారట, మా వారికి ఆఫీసులో కుర్చీలో పడుకుని అలాగే అలవాటు అయిపోయి ఇంట్లో కూడా ఎక్కడ పడుకుంటాడండి, ఆయన కుర్చీలో పడుకుంటాడట. ఇలాంటి విచిత్రమైన మనుషులు కొంతమంది ఉంటారు ప్రపంచంలో. మధ్యాహ్నం 3 గంటల వేళ వాళ్ళు ప్రార్థనకు వెళ్తున్నారు, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. ఆ సమయంలో ఆ దేవాలయం ద్వారం దగ్గర ఆ దేవాలయానికి ఒక ద్వారం. ఇప్పుడు మన చర్చికి ఏ విధంగా 10 ద్వారాలు ఉన్నాయో యెరూషలేము దేవాలయానికి కూడా కొన్ని ద్వారాలు ఉన్నాయి. అందులో ఒక ద్వారం పేరు అందమైనది, బ్యూటిఫుల్ గేట్. అక్కడ ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉన్నాడు. అతని కాళ్ళు లేవు, చిన్నప్పటి నుంచి కాళ్ళు లేని పరిస్థితిలో ఉన్నాడు. ఈజ్ అబౌట్ 40 years of age, 40 సంవత్సరాల వయసు అతనికి ఉందని బైబిల్ సెలవిచ్చింది. అతను ఆ ద్వారం దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు, లేదా ఎవరైనా వస్తే ఏమైనా ఇస్తారేమోనని. ఈ లోపల పేతురు గారు, యోహాను గారు వస్తున్నారు. ఎవరో చెప్పారు, అపోస్తలులు వస్తున్నారే, అపోస్తలులు. యోహాను గారు పేతురు గారు అంటే బహుశా అనుకుని ఉంటాడు, వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, చాలా వెండి బంగారం గట్టిగా ఉంటుంది అపోస్తలు అంటే వీళ్ళు అని చెప్పి వీళ్ళ దగ్గర నుండి ఏదైనా గట్టిగా ఆశిద్దామని చెప్పి వారి వైపు చాలా ఆసక్తిగా తేరు చూస్తే పేతురు గుర్తించాడు అతని ఆశ ఏంటో. వెంటనే అన్నాడు, బాబు నీవు ఆశిస్తున్నట్టుగా వెండి బంగారాలు మా దగ్గర లేవు. కొంతమంది అనుకోవచ్చు సేవకులు అనగారు వీరు అల్ట్రా రిచ్, ఇంక వీళ్ళకి తక్కువేమీ లేదు, వీళ్ళకి అది వీళ్ళకి ఇది అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మీరు అనుకున్నంత ఏమి ఉండదు ఇక్కడ. ఆనాడు పేతురు యోహానులు కూడా అదే పరిస్థితి. నువ్వు అనుకున్నట్టుగా మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ we have something powerful than those. We have something mightier than those material blessing. మా దగ్గర వెండి బంగారాల కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా, రత్న రాసుల కన్నా, ఈ లోకంలో అన్నిటికన్నా శ్రేష్టమైన ఒక ఆయుధం మా దగ్గర ఉంది, శ్రేష్టమైన ఒక అంశం మా దగ్గర ఉంది. అదేంటో తెలుసా? ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. నజరేయుడైన
యేసు నామములో నువ్వు లే అనగానే 40 సంవత్సరాల నుండి నడవలేని ఆ వ్యక్తి దేవాలయం బయట మాత్రమే ఉండిపోయి ఎవరేమిస్తారని చెప్పి వాళ్ళ మీద ఆశతో కనబడుతున్న ఆ వ్యక్తి దైవజనుని పేతురు యేసు నామాన్ని ఉచ్చరించగానే ఆ నామములో ఉన్న శక్తి అతన్ని చీలమండలు బలపరిచినప్పుడు, కాళ్ళను బలపరిచినప్పుడు హీ స్టూడ్ అప్ అండ్ స్టార్టెడ్ జంపింగ్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. అతడు గంతులు వేస్తూ సంతోషిస్తూ ఆయన ఎక్కడికి వచ్చాడట? దేవుని ఆలయములోనికి వచ్చి దేవుని స్తుతించడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఒక గలిబిలి స్టార్ట్ అయింది. ఎవరైతే స్వస్థపరిచారు, ఎవరైతే మేలు చేశారు అనగానే పేతురు యోహానును తీసుకొచ్చారు. ఏంటా మీరు చేసిన పని? ఇతను నడిపించడం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి ఇతను నడుస్తున్నాడనే ఆనందమో తెలియదు, లేకపోతే ఇక్కడ యేసు ప్రభు పేరు వచ్చేస్తుందని బాధో తెలియదు. ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వచ్చి ఆఖరికి వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? ఓకే, జరిగింది ఏదో అయిపోయింది, చేసింది ఏదో చేశారు మీరు, ఇకపై మీరు యేసు నామం పేరిట మాట్లాడడానికి లేదు, ఆయన నామాన్ని ఉచ్చరించొద్దు అని వారిని ఖండితంగా ఆజ్ఞాపిస్తే పేతురు యోహానులు చెప్పారు, మేము విన్న వాటిని కన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. వాట్ ద నేమ్ వీఆర్ ప్రొనౌన్సింగ్, what is the name we are proclaiming? We are the eyewitnesses for his power. ఆయన శక్తికి, ఆయన బలానికి, ఆయనకు ఉన్నతమైన అనుభవాలకు మేము ప్రత్యక్ష సాక్షులం కాబట్టి మేము ఆయన నామమును పలకకుండా ఉండలేము. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో ప్రభావం ఉంది కనుక we will continue to speak and pronounce the name of Jesus no matter what happens around us. మా చుట్టూ ఏం జరిగినా ఆయన నామమును మాత్రం మేము ప్రకటిస్తాము, ఆ నామమును ఉచ్చరిస్తాము. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో భయం నిన్ను వేధిస్తుందా? యేసయ్య నామాన్ని ఉచ్చరించు, ఆయన పాటలు పాడు, ఆయన వాక్యాన్ని చదువు. నీ జీవితంలో కష్టాలు దొమ్మిగా నీ మీద పడ్డాయా? యేసయ్య నామాన్ని ఉచ్చరించు. నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయా? నిందల అవమానాల మధ్య ఎటు పోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరైపోతున్నావా? ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ప్రే ఇన్ హిస్ ప్రెజెన్స్. యేసయ్య నామం పేరట నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ద ఓన్లీ వెపన్ దట్ వీ హ్యావ్, ద ఓన్లీ వెపన్ దట్ క్రిస్టియన్స్ హ్యావ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామము మనందరికీ దేవుడిచ్చిన ఆయుధము. హల్లెలూయా. ఆ నామాన్ని ప్రకటించడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఫిలిప్పీ చెరసాలలో పౌలు శీలలు బంధించబడినప్పుడు వారిద్దరిని కూడా బొండ వేసి బిగించి ఫిలిప్పీ చెరసాలలో ఉంచినప్పుడు వారు పాటలు పాడడం ప్రారంభించారు. యేసయ్య నామం పేరిట పాటలు పాడారు, దేవుని నామం పేరిట ప్రార్థన చేశారు. జరిగిన సంఘటన మనకు తెలుసు. అక్కడ చెరసాల పునాదులు కదిలిపోవడం, ఆ ద్వారాలన్నీ తెరిచిపోవడం, జైలర్ తను చంపుకోవాలని ప్రయత్నం చేయడం. ఆ సందర్భంలో పౌలు మహాశయుడు అంటాడు, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అనగానే ఆ జైలర్ పౌలు గారి దగ్గర ఇలా అడుగుతాడు, అయ్యా నేను రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? ఎందుకోసం అంటే పౌలు గారు పాడిన పాటల్లో అండ్ సైలస్ పాడిన పాటల్లో వారు చేసిన ప్రార్థనలో రక్షణ ప్రాముఖ్యత కనబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఆ పాటలు రక్షణ ప్రాముఖ్యంగా ఉన్నాయా లేకపోతే దరువు ప్రాముఖ్యంగా ఉన్నాయా? ఈ రోజులో పాటలన్నీ దరువు ప్రాముఖ్యం అన్నమాట. ఏ పాట అయినా దరువు సరిపోయింది అన్నట్టుగా ఉంది పరిస్థితి. కానీ ఆనాడు వారు పాడిన పాటల్లో క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన రక్షణ ప్రణాళికను, ఆయన మాత్రమే రక్షకుడనే విషయం ఆనాడు అర్థమైంది. ఆ సంఘటన ఎప్పుడైతే జరిగిందో పౌలు మహేశ్వర్ అంటాడు, అయ్యా నువ్వు రక్షణ పొందాలంటే ఒకే ఒక్క మార్గం, అదేనంటే ప్రభు అయిన యేసు నందు నువ్వేముంచాలా? విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు మాత్రమే కాక నీ ఇంటి వారు కూడా ఏమవుతారు? రక్షణ పొందుతారు. ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సాల్వేషన్ ఫ్రమ్ ద లార్డ్ యూ మస్ట్ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎందుకోసం శిలువ మీద మరణించారు, ఆయన ఎందుకు మరణాన్ని చేయించి తిరిగి లేచారు అన్న విషయం మీద నువ్వు ధ్యాస ఉంచగలిగితే అక్కడే నీకు రక్షణ ఉంది. యేసయ్య నామములోనే రక్షణ. హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున, పైనున్న ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఏ నామమందు మనకు రక్షణ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నామం పేరట మాత్రమే ఒక మనిషికి ఏముంది? రక్షణ.
ఆయన మన కోసం శిలువలో మరణించారు కనుక ఆ మరణం ద్వారా మనందరం రక్షణ పొందుకున్నాం. అందును బట్టి బైబిల్ సెలవిస్తుంది, నీ భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారి దగ్గర ఉన్న ఒక ఆయుధం నీ నామమే. నీ నామ ఉచ్చారణే వారికి బలం, నీ నామ ఉచ్చారణే వారికి ధైర్యం, నీ నామ ఉచ్చారణే వారికి సమస్తమై ఉంది. అందును బట్టి దేవుని ప్రజలు తరతరములో నీ నామస్మరణ చేస్తారని మీకా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూస్తాం. దేవుని మహాకృపను బట్టి ఒక 200 పాటలు రాయడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. అందులో పాట మీరు వినుంటారు, తరతరములో నీ నామస్మరణ అనే పాట రాశాను. యేసు ప్రభు నామములో ఉన్న శక్తి ఆ పాటలో మీరు గమనించవచ్చు. ఆ తర్వాత బ్లెస్సీ వెస్లీ గారు పాడారు శ్రేష్టమైన నామం అనే పాట కూడా మీరు వినుంటారు. ఆ రెండు కూడా యేసు ప్రభు నామ ప్రాశస్త్యతను వివరించే పాటలు రాయడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని బిడ్డలారా, ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రతి పరిస్థితుల్లో, నీ గడ్డు సమస్యల్లో, నీ అనారోగ్యాల్లో, నీ భయంకరమైన పరిస్థితుల్లో క్రీస్తు నామమును ఉచ్చరించి, యేసయ్య నామాన్ని ఉచ్చరించి, ఆ నామములో ఉన్న శక్తిని అర్థం చేసుకోగలిగితే, ఆ నామములో ఉన్న ప్రభావాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేసి ఆశీర్వాదంతో నింపుతాడు. ఏది ఉత్తమమైనది, మరి ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకుంది అంటే యేసయ్య నామం ఉత్తమమైనది కనుక మనం ఆ నామమును పోగు చేసుకునే వారంగా, ఆ నామములో ఉన్న శక్తిని ఆశ్రయించే వారుగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. రెండో అంశం దగ్గరకు వద్దాం. చూడండి, ఏది ఉత్తమము అని ప్రశ్నిస్తే లేఖనాలు మనకిస్తున్న రెండవ శ్రేష్టమైన ఆన్సర్ ఏంటంటే ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 6:8. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే మనందరికీ తెలిసిన వాక్య భాగమే అక్కడ రాయబడింది. అందులో ఆ మాట చదువుతున్నారు. చూడండి, మనుష్యుడా ఏది ఉత్తమమో, చూడండి, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది నీకేం చేయబడింది? తెలియజేయబడింది. దేవుడు మనకు అన్ని తెలియచేశాడా? తెలియచేయలేదా? తెలియజేశాడు. ఏం తెలియజేసావు ప్రభువా అంటే అక్కడ రాయబడిన మాట చూద్దాం. చూడండి, న్యాయముగా నడుచుకొనుటయు, నంబర్ 1 న్యాయముగా నడుచుకోండి, కనికరమును ప్రేమించుటయు, రెండవది కనికరాన్ని ప్రేమించండి, దీన మనస్సు కలిగి, మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించండి. ఇంతే కదా, ఇంతే కదా దేవుని అడుగుతున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇంతే కదా. ఇవి పెద్ద భారంగా ఏమైనా అనిపిస్తున్నాయా? దేవుడు చెప్పిన మాట, మీ నుండి నాకు కావలసిన వంటూ ఏమని ఉంటే ఇవే. కొంతమంది ఏమనుకుంటారంటే దేవునికి ఏమి ఇవ్వాలి అని చెప్పి ఉదయాన్నే లేచి పక్కోళ్ళ ఇంట్లో పూల మొక్కల దగ్గరికి వెళ్ళి అవన్నీ పూలన్నీ దొంగచాటు కోసుకుని వచ్చేసి దేవుడి దగ్గర పెట్టాలనుకుంటే, ఆ పువ్వులతో దేవుని ఆరాధించాలని కొంతమంది చాలా ప్రయత్నం. సోమవారం ఈ పువ్వు, మంగళవారం ఆ పువ్వు, అలా రోజుకో పువ్వు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గర నుండి తీసుకొచ్చేసి దేవుడికి ఇచ్చేయాలనుకుంటారు. చాలామంది నైవేద్యాలు పెట్టాలనుకుంటారు. మా తల్లి పూర్వీకుల సాక్ష్యం మీలో చాలామందికి ఆ సందర్భాల్లో చెబుతూనే ఉంటాను. మా తాత ముత్తాతలు విపరీతమైన పూజలు చేస్తుండేవారు. ఉదయం 4 గంటలకు పూజలు మొదలు పెడితే మధ్యాహ్నం 11 గంటల దాకా పూజలు చేస్తూనే ఉండేవారు. అలాంటి కార్యక్రమాల్లో ఒకసారి మా తాతను ఎప్పుడు అడిగాను, చాలామందికి మీరు నైవేద్యం పెడుతుండేవారు కదా, ఏ నైవేద్యం పెడుతున్నారు ఏంటి సంగతి అంటే, వారు పుస్తకాలన్నీ చదివి ఏ దేవుడికి ఏ పండు, ఏ పువ్వు, ఏ ఫలము, ఏ నైవేద్యం ఇష్టమో అవన్నీ చదివి వాటిని మాత్రమే ఆ విగ్రహాల దగ్గర పెట్టేవారు. ఎవరికో గన్నేరు పప్పు ఇష్టం అంట. చెప్పండి, ఏ పప్పు? గన్నేరు పప్పు. అది కూడా వెతుక్కుని వచ్చి పెట్టేవారు. థ్యాంక్ గాడ్ అప్పుడప్పుడు వీళ్ళు నోట్లో వేసుకోలేదు. వేసుకుంటే మరి ఎక్కడికి వెళ్ళిపోదురు వీళ్ళు. గన్నేరు పప్పు కూడా ఇష్టం అని చెప్పి అది కూడా తీసుకొచ్చి, దేవుడికి ఏమి ఇష్టం? జీడిపప్పులు, బాదం పప్పులు, గన్నేరు పప్పులు, ఇవన్నీ ఇష్టం అని చెప్పి ఆయన ముందు పెడతావా? అవా దేవుడు కోరుతున్నాడు? ఒకళ్ళు నువ్వు అనుకున్న దేవుడు అలాంటివి కోరారేమో. ఓ నరుడా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరారేమో. కానీ నిజమైన దేవుడు కోరుతుందంటూ ఏదైనా ఉంది అని తెలుసా నీ నుండి? ఒకటి, నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. రెండవది కనికరాన్ని ప్రేమించాలి. మూడవది దీన మనసు కలిగి. కారణం ఏంటంటే దేవుని దగ్గర ఉన్న ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే, దీన మనసు గలవాడిని దేవుడు ఎంతవరకైనా హెచ్చిస్తాడు. హల్లెలూయా. అది ఆయన స్టైల్, అది ఆయన లక్షణం. హంబుల్నెస్, హ్యూమిలిటీ, మీక్నెస్ అనేవి ఎవరిలైతే ఉంటాయో దేవుడు అలాంటి వారిని తన రాజ్య విస్తరణలో వాడుకున్నాడు. అలాంటి వారి ద్వారా దేవుడు మహిమ పొందాడు. అలాంటి వారి ద్వారానే దేవుడు తన రాజ్యస్థాపన కొనసాగించాడు. ఆయన గర్విష్ఠుల్ని దేవుడు ఎప్పుడు వాడుకున్నట్టుగా మనం చూడం. గర్విష్ఠులైన వారికి దేవుడు గడ్డి తినిపించాడు. గర్విష్ఠులైన వారిని దేవుడు అణిచివేశాడు. కానీ దీనులైన వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావాలి అనుకున్నప్పుడు ఏదైనా రాజకుటుంబంలోంచి దేవుడు ఎవరినైనా ఎన్నుకున్నాడా అండి? ఒక కన్యకను ఎన్నుకోవాలన్నప్పుడు రాజకుటుంబాల్లోంచి ఎన్నుకున్నాడు దేవుడు? ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఒక సామాన్యమైన మరియను దేవుడు ఎన్నుకున్నాడు. మరియమ్మ గారి ఇల్లు చూస్తే కళ్ళం నీళ్ళు వస్తాయి మనకి. ఎప్పటికీ నాజరేతులో మరియమ్మ గారి ఇల్లు ఉంది. మన ఇంట్లో బాత్రూమ్ అంత సైజు కూడా ఉండదు ఆ ఇల్లు. ఆ ఇంట్లో నివసిస్తుంది ఆమె.
చాలా 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 ఒక మాటలో చెప్పాలంటే భౌతికంగా ఆమె అందరిలాంటి స్థాయి కాదామె. చాలా దీన స్థితిలో, దిగువ స్థితిలో ఆమె బ్రతుకుతూ ఉంది. నాజరేతులో ఒక సాధారణ మహిళ. బట్ గాడ్ హడ్ చోజన్ హర్. ఆ దేవుడు ఆమెను ఎన్నుకొని ఆమె ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి రావాలనుకున్నారు. ఏంటి మరియలో దేవునికి నచ్చింది ఏంటి? మరియలో దేవుడు చూసింది ఏంటి అంటే ఆమెలో ఉన్న వినయం, ఆమెలో ఉన్న విధేయత, ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెలో ఉన్న పరిశుద్ధతను దేవుడు చూశాడు. కాబట్టి ఆమె ద్వారా దేవుడు లోకానికి రావాలనుకున్నాడు. యు టేక్ ఎనీబడి ఇన్ ద బైబిల్, తమను తాము తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించాడు. వారి ద్వారా తన కార్యాలు అద్భుతంగా జరిగించాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీ నుండి నేను ఆశిస్తుందంటూ ఏదైనా ఉంది అంటే దీన మనసు కలిగి బ్రతకండి, అదే మీ జీవితానికి ఉత్తమం, అదే నా దృష్టిలో ఉత్తమం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూసినా గర్వము రాజ్యమేలుతున్న రోజుల్లో మనం ఉన్నాం. అహంభావం, ఇగోలు, ఒక మనిషి ఇతరులను బాధించడం, స్వార్థం, సంకుచిత స్వభావం, ఇలాంటివన్నీ చెలరేగిపోతున్న రోజుల్లో, పెచ్చుమీరుతున్న రోజుల్లో ఉన్న మనం, దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది, ఇతరులను నేర్పించాల్సింది అంటే దీన మనస్సు తగ్గించుకోవడం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, దీన మనసు అనగానే చిరిగిపోయిన బనీను, చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని తిరగడం కాదు దాని అర్థం. లేదా తెగిపోయిన చెప్పులు వేసుకుని వాటిని అసలు కుట్టేసుకుని తిరగడం అని కాదు అక్కడ అర్థం. చాలామంది దీనత్వం అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా కనబడి ఎంత దీనులండి అనుకుంటారు చాలామంది. దీనత్వం నీ హృదయానికి సంబంధించిన అంశం. అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హార్ట్. నీ హృదయానికి సంబంధించిన అంశం. దీన మనస్సు కలిగి బ్రతకండి. ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, ఇంటికి వెళ్ళిన చదవండి, రిఫరెన్స్ మీకు ఇస్తాను. జాన్ 3:30 మీరు చదివితే యోహాను సువార్త 3:30లో మాట ఉంటుంది. ఒక దైవజనుడు పలికిన మాట అది. ఆయన ఏమంటారు తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఆయన, యోహాను సువార్త 3:30 నాన్న, 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసింది. వండర్ఫుల్ వర్డ్స్ ఇన్ ద బైబుల్. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్. ఎవరన్నారు ఈ మాట? చెప్పగలరా? ఎవరన్నారయ్యా? బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను స్థాయి మనలో ఎవరికైనా ఉంటే, నేను చెప్తున్నాను చూడండి మరలా, జాన్ ద బ్యాప్టిస్ట్ స్థాయి మనలో ఎవరికైనా ఉంటే మనం ఏమందాం తెలుసా? యేసు ప్రభు నేను ఇద్దరం ఈక్వల్, మా ఇద్దరికి సమాన ఆనర్ కావాలా, మా ఇద్దరికి సమానమైన గౌరవం కావాలి, ఇంకా కావాలంటే ఇంకో మెట్టు నేనే ఎక్కువ ఆయన కన్నా అన్న ఆలోచనలో మనం ఉంటాం. జాన్ ద బ్యాప్టిస్ట్ స్థాయిలో మనం ఉంటే. బట్ దట్ మ్యాన్ వాస్ ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్ అండ్ హి సెడ్ హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్. బాప్తిస్మిచ్చు యోహాను జకరియా మరియు ఎలిజబెతులకు వృద్ధాప్యంలో జన్మించాడు. They were well advanced in years. God remembered Elizabeth and opened her womb. And John the Baptist came into this world as a forerunner for Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన వచ్చాడని ప్రకటించడానికి ఫోర్రన్నర్గా యోహాను వచ్చాడు. జాగ్రత్త వినండి. జాన్ ద బ్యాప్టిస్టే గనక అతిశయించాలి అనుకుంటే ఎన్ని అంశాలు ఉన్నాయి తెలుసా? నంబర్ 1, అల్లారు ముద్దుగా పెరిగాడు. అంటే లేక పుట్టిన కుమారుడు. జకరియా ఎలిజబెతులకి వృద్ధాప్యంలో పుట్టినోడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా పెరుగుంటాడు? ఈ రోజుల్లో ఇద్దరు ఆడపిల్లలతో మగపిల్లడు పుట్టితే వాడి వైభోగం ఎలా ఉంటుంది చెప్పండి? వంశోద్ధారకుడు కాబట్టి ఇంక వాడిని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా, భర్త మోసిన తర్వాత భార్య మోసిన తర్వాత మళ్ళీ ఆ పెద్దోళ్ళ ఇద్దరి మీద పెట్టేసి ఏదో విధంగా వాడిని బాగా చూసేసుకోవాలని ఆలోచన. అండ్ జాన్ ది బ్యాప్టిస్ట్ వాస్ ఓన్లీ సన్. వృద్ధాప్యంలో పుట్టినవాడు. ఖచ్చితంగా తల్లిదండ్రుల నుండి చాలా గారాబం అతను తీసుకుని ఉంటాడు. వెల్ ప్యాంపర్డ్ బాయ్. ఆ తర్వాత జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ ఎ రిలేటివ్ టు జీసస్. యేసు ప్రభుకి బంధువులు. ఎందుకంటే ఎలిజబెత్ మరియా ఇద్దరు కూడా బంధువులు. యేసుక్రీస్తు ప్రభు వారికి బంధువు అవుతాడు. లెట్ మీ సే, ఇంకా ఆ బంధుత్వాన్ని మరలా ఇక్కడి నుంచి అన్నీ నేను చెప్పాలని చాలా టైం ఉంది, కానీ దే వర్ కజిన్స్. వారిద్దరు కూడా కజిన్స్. యేసుక్రీస్తు ప్రభుకి బంధువు అవుతాడు. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవునికి బంధువు అంటే వారి రేంజ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఒక కార్పొరేటర్ గారు మన అన్నయ్య అనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన బాగానే ఉంటాడు, కానీ పక్క వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ఎక్కువ. ఒక ఎమ్మెల్యే గారు పిఏని పట్టుకోగలమండి మనం? ఒక మంత్రి గారు పిఏని పట్టుకోగలమా? మంత్రి గారన్నా దొరుకుతారు, కానీ పిఏలు మాత్రం దొరకరు. ఐఎమ్ సో బిజీ వారం తర్వాత కనబడి అంటాడు ఆయన. కావాలంటే మంత్రి గారు దొరికేస్తారు మనకి ఈజీగా, పిఏలు దొరకరు. హీ వాజ్ ద క్లోజ్ రిలేటివ్ ఫర్ జీసస్. యేసుక్రీస్తు బంధువు యోహాను. నంబర్ 3, లిసన్ టు మీ.
John the Baptist's father, Zechariah, was a priest. జకర్యా అనబడే వ్యక్తి దేవుని ఆలయంలో యాజకుడిగా ఉన్నాడు. అబియా తరగతి నుండి అతడు యాజకుడిగా కొనసాగుతున్నాడు. యాజకునికి ఆ దినాల్లో ఉన్న విలువ ఎంతో తెలుసా? రాజులు సైతం వాళ్ళ ముందు తలలు వంచేవారు. అంత అద్భుతమైన విలువ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఆ చర్చ్కి వచ్చిన తర్వాత లేదా ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ప్రజలు బలులు అర్పించిన తర్వాత ఆ బలుల్లో కొంత భాగం యాజకులకి ఇచ్చేవారు. అండ్ దే హ్యావ్ బెస్ట్ మీట్, దే హ్యావ్ బెస్ట్ ఫుడ్ ఇన్ దర్ హౌస్. యాజకుల ఇళ్లల్లో శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఉండేవి. గౌరవానికి తక్కువ లేదు, రెస్పెక్ట్ తక్కువ లేదు. అలాంటి స్థాయిలో జకర్యా ఉన్నప్పుడు వారి కుమారుడిగా జాన్ ద బ్యాప్టిస్ట్, అతను తినాలనుకుంటే శ్రేష్టమైన ఆహార పదార్థాలు ప్రతిరోజు టేబుల్ మీద ఉంటే తినేవాడేమో. బట్ లిసన్ టు మీ, జాన్ ద బ్యాప్టిస్ట్ had chosen a life and he wanted to live in wilderness. అతను తిన్నవంటూ ఏంటో తెలుసా? బైబిల్లో అతను తినిన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అడవి తేనె త్రాగాడంట, కొండ మిడతలు తిన్నాడంట. అంతే. మిడతలు తింటారండి వెస్లీ గారు? తింటారు, తినేవాళ్ళు ఉన్నారు. మనం తినం కానీ కొంతమంది తింటారు. మిడతల్లో పెద్దగా పాయిజన్ ఏమి ఉండదు, అందులో తీసేయాల్సిన కూడా ఏమి ఉండదట. మిడతలు చాలా చక్కగా ఫ్రై చేసుకుని తినేవాళ్ళు, బొద్దింకలు ఫ్రై చేసుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. చిచ్చియా? మీరు ఆ దేశాల్లో పుట్టుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది. ఇక్కడ పుట్టి చిచ్చి అంట. మనం తినే ఆహార పదార్థాలు వాళ్ళు కూడా అలాగే అంటారు, చిచ్చి అని. మిడతలు తినేవాడట, కొండ తేనె తాగేవాడట. హీ హ్యాడ్ చోసన్ ఎ సింపుల్ లైఫ్. ఒక యాజకుని కొడుకుగా శ్రేష్టమైన క్రొవ్వు, ఆ తర్వాత చక్కని మాంసము, రొట్టెలు ఇంట్లో సమృద్ధిగా ఉండుండొచ్చు. వాడు యోహాన్ అనుకున్నాడు, వద్దులే అవన్నీ, ఐ వుడ్ లైక్ టు చూజ్ ఎ సింపుల్ లైఫ్. ఒక యాజకుని కుమారుడిగా అతడు వేసుకునే వస్త్రాలు చాలా అద్భుతంగా ఉండుండొచ్చు. ఏదన్నా అతను కొనుక్కుని ఆ వస్త్రాలు తయారు చేయించుకుని వేసుకుని ఉండొచ్చు. కానీ ఆనాడు యోహాను వస్త్రధారణ కూడా చాలా సింపుల్గా ఉంది. ఇవన్నీ ఎందుకు అంటే, ఐ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎ పర్పస్ అండ్ లెట్ మీ ఫుల్ఫిల్ దట్ పర్పస్. అండ్ నథింగ్ కెన్ గివ్ మీ గ్రేటర్ జాయ్ దెన్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు కలిగిన ప్రణాళిక నెరవేర్చడం కన్నా నాకు అత్యుత్తమైన ఉద్దేశం మరొకటి వద్దు. నా ఫోకస్ అంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, లేదా ఆయనకు ముందుగా నేను నడిచి ఆయన లోకానికి పరిచయం చేయాలి. యేసు క్రీస్తు ప్రభువును లోకానికి పరిచయం చేశాడు యోహాను. పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు, గ్రేటెస్ట్ ప్రాఫిట్స్, వాళ్ళందరూ కూడా మెస్సియా వస్తాడు, క్రీస్తు ప్రభు వస్తాడు, ఆయన వస్తే ఇలా జరుగుద్ది, ఆయన వస్తే అలా జరుగుద్ది, ఆయన ఇలా వస్తాడు, కన్యగర్భాన జన్మిస్తాడు, ఆయన వచ్చినప్పుడు నక్షత్రం పుడుతుంది, ఆయన బెత్లెహేంలో పుడతాడు, రాజులు కలవరపడతారు, రాజులు ఆయన దర్శించడానికి వస్తారు అని ఎన్నో 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 విషయాలు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. అయితే John the Baptist, why he was considered as the greatest of all prophets in the world? Because he introduced Christ to the world. అందరూ అతను వస్తాడని చెప్పారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చాడని చెప్పాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. yes, he has come. మనం ఎవరి గురించి అయితే కనిపెడుతున్నామో, ఎవరి గురించి అయితే ఆశపడుతున్నామో, ఆయన వచ్చాడు అనే విషయాన్ని యోహాను భక్తుడు ప్రపంచానికి తెలియజేశాడు. ఇన్ దట్ వే యేసు ప్రభువుకు బంధువైనా, యాజకుని కుమారుడైనా, తినడానికి చాలా ఆహార పదార్థాలకు అందుబాటులో ఉన్న అవన్నీ ప్రక్కకు నెట్టివేసి ఆయన అంటున్నాడు, ఒకవేళ యేసు ప్రభు నా దగ్గరికి వస్తే ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాను. ఆయన కనీసం హగ్ చేసుకోవడానికి కాదు, లేకపోతే ఆయన కౌగిలించుకోవడానికో, ఆయన ప్రక్కన నడవడానికి కాదు, కనీసం ఆయన వేసుకున్న ఆ చెప్పులకున్న ఆ లేస్ ఉంటాయి కదా, అవి విప్పడానికి కూడా యోగ్యుని కాను అని జాన్ ద బ్యాప్టిస్ట్ తను తగ్గించుకున్నాడంటే ఆ లిస్టులో మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? అంత స్థాయిలో ఉన్న జాన్ ద బ్యాప్టిస్ట్ అంత తగ్గించుకుంటే మనం ఎందుకు ఎగిసిపడుతున్నాం? మనం ఎందుకు గర్వపడుతున్నాం? కులాన్ని బట్టి గర్వించేవాళ్ళు, ఆస్తిని బట్టి గర్వించేవాళ్ళు, అంతస్తుని బట్టి గర్వించేవాళ్ళు, అధికారాన్ని బట్టి గర్వించేవాళ్ళు. దేవుని మందిరానికి వచ్చి ఏదైనా పరిచర్య చేయాలంటే స్టేటస్ అడ్డొచ్చేస్తుంది కొంతమందికి. నేనా పరిచర్య చేయడమా? నా స్థాయి ఏంటో తెలుసా? నా అంతస్తు ఏంటో తెలుసా? నా చదువు ఏంటో తెలుసా? 3వ తరగతి 3 సార్లు చదువుకున్న వాళ్ళకి చెప్పండి మందిరం ఓడ్చమని. మాలాంటి వాళ్ళకి వద్దు అన్నట్టుగా కొంతమంది దేవుని పరిచర్య అంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఉన్నారు. అవసరావు ప్రాంతంలో దేవుని సేవకుడు సభలు పెట్టి ఒక ఆఫీసర్ని పిలిస్తే ఆయన మంచి సాక్ష్యం చెప్పాడట. ఆ సాక్ష్యం ఏంటంటే, చిన్నప్పుడు అతను ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి చెప్పాడు, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాడంట. ప్రతి క్లాసులో ఏదో ఒక ఫెయిల్యూర్ అతనికి వస్తూ ఉంది, చాలా చింతపడుతున్నాడు. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడు, అరే నాయన, నువ్వు నిజంగా పాస్ అవ్వాలంటే, అభివృద్ధిలోకి రావాలంటే, నువ్వు చదువుతున్నావు మంచిదే, బాగా చదువు,
దానితో పాటు మన దగ్గరలో దేవుని మందిరం ఉంది కదా, మనం ప్రతి ఆదివారం వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి అన్ని పనులు చేయన్నాడట. మొదట కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఆ తర్వాత ఉదయాన్నే 7 గంటలకి దేవుని మందిరానికి వచ్చి ఆ కుండలో నీళ్లు నింపి ఆ మూత పెట్టి ఆ తర్వాత మందిరాన్ని తుడిచి చాపలేసి అక్కడ ఏ పరిచయం ఉంటే ఆ పరిచర్య చేసి గబగబా ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని మరలా దేవుని మందిరానికి వచ్చేవాడు. ఎప్పుడైతే అలాంటి పరిచర్య చేయడం ప్రారంభించాడో ఆ యవనస్తుడు, దేవుడు అన్నింటిలో అతను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఆఖరికి ఒక మంచి ఎగ్జామ్లో పాస్ అయ్యి సెంట్రల్ జైల్లో జైలర్గా జాబ్ వచ్చిందంట. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. అతను ఎక్కడికి వెళ్ళినా చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఆనాడు మా నాన్న చెప్పాడు దేవుని మందిరంలో పని చేయమని. ఆ చిన్న పని ఈరోజు నేను ఈ స్థానానికి రావడానికి ఉపయోగపడిందని ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కొన్నిసార్లు దేవుని కోసం మనం ఏదైనా చేయాలి అంటే, ఆయన కోసం వాడబడాలి అంటే, దేవుని కోసం బ్రతకాలంటే ఏవేవో అడ్డొచ్చేస్తున్నాయి మనకి. నా స్థాయి ఏంటండి, నా అంతస్తు ఏంటండి అని. కానీ జాన్ ద బ్యాప్టిస్ట్లో మనం తగ్గించుకోగలమా? ప్రభువా నీ చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యుణ్ణి కానయ్యా. ఒక పాట పాడడానికి అవకాశం వచ్చినప్పుడు, ఒక ప్రసంగం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు, సాక్ష్యం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు, పరిచర్య చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు అదేదో నీ గొప్పతనాలను భావించడానికి లేదు. దేవుని మహాకృప, ఆయన అనుగ్రహం. కారణం ఈ భూమి మీద నోరుండి పలకలేని వాళ్ళు చాలామంది ఉన్నారు యేసయ్య నామాన్ని. కొంతమంది అభాగ్యులైన వారు, మాటలాడలేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ లేని ధన్యత ప్రభువు నీకు ఇచ్చినప్పుడు దాన్ని గర్వంగా తీసుకుంటావా? నేను కాబట్టి అంటావా? లేదా దేవుని మహింపరుస్తావా? వాట్ ఎవర్ యు డూ, నువ్వు ఈ దేవుని కొరకు ఎంత గొప్ప పనన్నా చేయి. అదైన తర్వాత నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? దేవా, మేము నిష్ప్రయోజకులైన దాసులం, సమస్త ఘనత మహిమ ఎవరికి రావాలి? నీకు మాత్రమే. దట్స్ అ హంబుల్నెస్, దట్స్ అ హ్యూమిలిటీ గాడ్ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ us. ఈరోజు దేవుణ్ణి మన నుండి కోరుకుంటుంది అదే. యోహాన్ అంటున్నాడు, ప్రభువా నీవు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. ఆ స్థానంలో మనం ఉంటే కనీసం మన ఇద్దరం కలిసి అన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళి ప్రభువా, మన ఇద్దరం కలిసి ఫోటోలు దిగుదాం, కలిసి వీడియోలు, ఇవన్నీ కలిసి ప్రసంగాలు ఇవన్నీ చేద్దాం, నన్ను మాత్రం పక్కకి నెట్టేయకు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. కానీ జాన్ ద బ్యాప్టిస్ట్, వాట్ హీ హ్యాడ్ డన్, హీ డిడ్ అండ్ గ్లోరిఫైడ్ గాడ్. దేవుని మహింపరిచాడు, యేసయ్యను పరిచయం చేశాడు లోకానికి. జాన్ ద బ్యాప్టిస్ట్ కనుమరుగైపోయాడు. సత్యం వచ్చినప్పుడు, సత్యం సంపూర్ణతలకు వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ప్రజలందరినీ ఆయన వైపు తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి జాన్ ద బ్యాప్టిస్ట్ కనుమరుగయ్యాడు. క్రీస్తు ప్రభు కన్నా 6 నెలల ముందు పుట్టాడు. క్రీస్తు ప్రభు కన్నా 6 నెలల ముందు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. భూమి మీద పుట్టిన ప్రవక్తలందరిలో, మనుషులందరిలో గొప్పవాడిగా యోహాను పిలువబడ్డానికి కారణం అతను హ్యూమిలిటీ, అతను హంబుల్నెస్. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడంటే, దేన మనస్సు కలిగి ప్రవర్తించుటయు. ఇంతే కదా ఆయన అడుగుతున్నాడు. ఏది ఉత్తమము అంటే, ఒకటి యేసయ్య నామం ఉత్తమము, రెండవది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి దీనత్వాన్ని కలిగి ఉండడం ఉత్తమము. స్తోత్రం చెప్దాం. 3వ అంశం దగ్గరికి వద్దాం. చూడండి, ఉత్తమమైన 3వ అంశం ఏంటంటే, రోమీలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, పౌలు మహాశయుడు ఒక చక్కని మాటను అక్కడ రాసుకుంటూ వచ్చాడు. Romans chapter 12 and let us read verse 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఉత్తమమును, అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చెప్పండి, మీరు ఏం పొందాలా? రూపాంతరం పొందాలి. ట్రాన్స్ఫిగరేషన్ అనే మాట అక్కడ రాయబడింది. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఏమవుతుంది? రూపాంతరం చెందుతుంది. అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఈ విషయం మీకు తెలుసు కదా, ప్రతి సీతాకోక చిలుక కూడా ఒకప్పుడు ఏంటది? గొంగళి పురుగే. సీతాకోక చిలుకలు గాలిలోంచి అలా రావయ్యి, లేకపోతే వాటికి అవి యాసిటీస్గా ప్రొడ్యూస్ అవ్వవు. గొంగళి పురుగులు ఎలా మారాలన్నమాట? సీతాకోక చిలుకలా మారాలి. ఇక్కడ ఒక సృష్టి రహస్యం మీకు చెప్తాను. ఇప్పుడు సీతాకోక చిలుకలు నుండి మళ్ళీ గొంగళి పురుగులు వస్తాయి. అవి కూడా ఎలా మారాలి? వాళ్ళ సీతాకోక చిలుకలు పెడతాయి అనుకోకండి. వాటి నుండి వచ్చే ఆ సంతానం మళ్ళీ గొంగళి పురుగులే వస్తాయి. అవి మళ్ళీ సీతాకోక చిలుకలు మారాలి. ఆ ట్రాన్స్ఫిగరేషన్ అనేది జరగాలి. ద బైబిల్ క్లియర్లీ సేస్, మీరు లోక మర్యాదను ఏం చేయొద్దు అన్నాడు? అనుసరించొద్దు అన్నాడు. యూ షుడ్ నాట్ బీ ది ఇమిటేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ ప్యాటర్న్స్. ప్రపంచం కొన్ని ప్యాటర్న్స్కి అలవాటు పడిపోయింది, లోకం కొన్నింటికి అలవాటు పడిపోయింది. ఆది నుండి లోకము కొన్ని విషయాలను ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్గా మనకు చూపిస్తారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, సిన్స్ యూ హోల్డ్ ద బైబిల్, సిన్స్ యూ హ్యావ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, సిన్స్ యూ హ్యావ్ ఇన్వైటెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ లవింగ్ సేవియర్, యూ మస్ట్ ఫాలో క్రైస్ట్ రాదర్ దాన్ ద వరల్డ్లీ ప్రిన్సిపల్స్ అండ్ వరల్డ్లీ ప్యాటర్న్స్.
లోక సంబంధమైన అనుభవాల కన్నా, లోక సంబంధమైన ఆచారాల కన్నా మనం వేటిని ఫాలో అవ్వాలి? దేవుని వాక్యం. అందును బట్టి మీరు ఏ పని చేస్తున్నా, ఏ నిర్ణయం తీసుకుంటున్నా, లేదా ఏ పనికి ఉపక్రమిస్తున్నా మీరు ప్రశ్నించుకోవాల్సింది ఏంటో తెలుసా? వాట్ డస్ ద స్క్రిప్చర్ సే? ఈ విషయంలో దేవుని లేఖనం ఏమి చెప్పుచున్నది, లేఖనం ఏమి ప్రకటిస్తుంది, బైబిల్ ఏమి ఒప్పుకుంటుంది, ఏమి ఒప్పుకోవట్లేదు అనే విషయాన్ని మనం లేఖనానుసారంగా గమనించాలి. ఈరోజు ఎక్కడ చూసినా డిబేట్లు ఇవే. మీరు యూట్యూబ్లు చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఇవే డిబేట్లు. అవి తినొచ్చా, ఇవి తినకూడదు, అవి పెట్టుకోవచ్చు, ఇవి పెట్టుకోకూడదు, అక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా. అసలైన మూలార్థాన్ని, అసలైన విషయాల్ని ప్రక్కన పెట్టేసి వీటి మీదే గొడవల గందరగోళాలు, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను జ్ఞానవంతునంటే నేను జ్ఞానవంతునని మేసాలు తిప్పేసి తొడలు కొట్టేసి, ఏంటండి ఇవి? రాజకీయవేత్తలు చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో తెలియజేస్తున్నారు. దేవుని సేవకులు ఏదో స్టేజ్ మీదకి తొడలు కొట్టి నా అంత వాక్యం ఎవడో తెలుసో రండిరా అంటే ఎవడొస్తాడు నీ దగ్గరికి? నీకు తెలిసింది ఏదో చెప్పు, నీకు అర్థమైంది ఏదో చెప్పు, పరిశుద్ధాత్మదుడు ఏం చెప్పమన్నాడు చెప్పు. అంతేగాని స్టేజ్ ఎక్కడికి మేసాలు తిప్పి ఎవడొస్తాడు రండి, కాళ్ళలోకి దూరిపోతాను, లేకపోతే తొడలు కొట్టేసుకుంటే పరిస్థితి ఏముంది? అక్కడ నువ్వు ఎక్కడ దేవుని నామాన్ని ఎక్కడ మహింపరుస్తున్నావు? దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోండి అంటే లోక మర్యాదను అనుసరించకండి. లోకం కొన్ని విధానాలు అనుసరిస్తూ ఉంది. రక్షణ పొందాలంటే, మోక్షం చేరాలంటే, అది చేయాలంటే, ఇది చేయాలంటే. మొన్న ఎక్కడో చూస్తున్నాను, ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఒక ఇరుకైన ద్వారం ఉందట. ఎవరో అన్నారట, అందులోంచి కనుక నువ్వు వెళ్తే స్వర్గం వెళ్ళిపోతావు అన్నారట. ఇప్పుడు ఆ సైజ్ ఎంత, ఆ ఇరుకు ద్వారం ఎంత, ఇదేదో చూసుకోవాలి కదా. చూసుకోకుండా ఒక ఆమె దూరేసింది లోపలికి, మధ్యలోకి వెళ్ళి ఇరుక్కుపోయింది. ఇప్పుడు అడుగుతుంది, ఏమంటే నన్ను బయటికి లాగండి అని, బయటికి లాగండి అని. అటువైపు నుండి ఒకరు ఇటువైపు నుండి లాగి ఆకండి ఆవిడ పైకి పంపించేశారు ఆవిడని. ఆ దూరంలోంచి అయితే పైకి వెళ్తా ఉన్నాడంటే నిజంగా వెళ్ళిపోయింది అమ్మగారు. నువ్వు రక్షణ పొందాలంటే అలాంటి సాహసాలు చేయమన్నాడా బైబిల్? నువ్వు రక్షణ పొందడానికి అలాంటి ఇరుకు ద్వారా దూరిపోయి ఊపిరాడకి చచ్చిపోయి నువ్వు దాని దగ్గర రాన్నాడా దేవుడు? నో. సమస్యలు పోవాలంటే, సమస్యలు పరిష్కరించబడాలి అంటే, ఆశీర్వాదాలు రావాలంటే, దీవెన రావాలంటే లోకానికి కొన్ని విధానాలు ఉన్నాయి. అవి వారిని ఇబ్బందుల్లోకే నెట్టేస్తున్నాయి, అవి వారిని అసంతృప్తిలోకి నెట్టేస్తున్నాయి, అసమాధానంలోకి నెట్టేస్తున్నాయి, రకరకాల బాధల్లోకి నెట్టేస్తున్నాయి. కానీ దేవుడు నియమించిన మార్గము, దేవుడు నియమించిన పద్ధతి మనం అనుసరించినప్పుడు మొదట కొంచెం ఆలస్యంగా అనిపించచ్చేమో దేవుని ఆశీర్వాదాలు, కానీ ఆ తర్వాత దేవుడు విస్తారమైన ద్వారాలు మన కోసం తెరిచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మచిలీపట్నంలో ఒక దొరసాని గారి పరిచర్య కొనసాగించేవారు కొన్ని సంవత్సరాల క్రితం. మా నాన్నగారు మచిలీపట్నం వెళ్ళి దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ దొరసాని గారు చాలా చాలా ఇష్టపడేవారు నాన్నగారి వాక్యాన్ని. ఆమె ఫిన్లాండ్ అనే దేశం నుండి భారతదేశానికి వచ్చింది, కానీ తెలుగు బాగా నేర్చుకుంది ఆమె, తెలుగు అర్థం అవుద్ది ఆమె. మా నాన్నగారు వాక్యం చెబుతూ ఉంటే, విజయ్ కుమార్ గారు ఇంత స్పష్టంగా చక్కగా దేవుని వాక్యం చెబుతున్నారు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మా నాన్నగారు అప్పుడు అలా ఉండేవారు. యంగ్స్టర్ చాలా అద్భుతంగా దేవుని వాక్యం చెబుతూ ఉండేవారు. ఆ సందర్భంలో మా తండ్రి గారిని ఆమె తన సంస్థలోకి రావాలని, ఒకవేళ వస్తే చాలా అత్యుత్తమైన ప్లేస్ ఇస్తానని, తద్వారా చాలా ఉన్నతమైన దీవెనలు, ఒక హౌసు, ఒక కారు, ఆ తర్వాత శాలరీ కావచ్చు, ఒకవేళ పెళ్ళై పిల్లలు పుడితే, అప్పటికి ఇంకా మా నాన్నగారికి వివాహం జరగలేదు, ఆ తర్వాత పెళ్లి చేసిన పిల్లలు పుడితే వాళ్ళందరికీ కావాల్సిన పోషణ అంతా నేను ఇస్తా, నేను చచ్చిపోయేదాకా, నేను చనిపోయిన తర్వాత కూడా మీరే ఈ సంవత్సరం అంతటికి ఉన్నతమైన స్థితికి వస్తారని ఆమె అభయం ఇచ్చింది మా నాన్నగారికి. ఆ ఆఫర్ని బహుశా ఈ రోజుల్లో ఎవరికైనా వస్తే అంత ఈజీగా వదులుకోరు. మా నాన్నగారు అప్పటికే ఉద్యోగం వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చారు. ప్రతి దానికి చాలా కష్టపడేవారు, ఇబ్బంది పడేవారు. ఆ సందర్భంలో ఆమె ఇచ్చిన ఆఫర్ ఎలా ఉందంటే, ఒక ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఒక ఒయాసిస్ కనబడితే ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, ప్రభువా మరి ఆ దొరసాని గారు ఇలా అన్నారు, వచ్చేయమంటున్నారు, వాట్ ఈస్ యువర్ విల్ ఫర్ మీ, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు అంటే, దేవుడు చెప్పాడట నో. ఆమె చేస్తున్న పరిచర్య తప్పనలా దేవుడు, కానీ నీ విషయంలో నాకు ఇంకొక ప్రణాళిక ఉంది, మరొక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే, దేవుడు తండ్రి గారిని రాజమండ్రి తీసుకురావడం, ఇక్కడ పరిచర్య ప్రారంభించడం, ఒక కుటుంబాన్ని ఇవ్వడం, ఆ తర్వాత పరిచర్యను విస్తరింపచేయడం దేవుని ప్రణాళిక. అది యాక్సెప్ట్ చేయడానికి నాన్నగారికి చాలా కష్టం అనిపించింది. ప్రభువా ఇంత మంచి ఆఫర్, ఆ రోజుల్లో అంబాసిడర్ కార్ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా, అదొక లగ్జరీ అనమాట. అంబాసిడర్ కార్ ఎవరికైనా ఉంది అంటే ఆ వీధుల్లోంచి వస్తూ ఉంటే ఒక రథం వచ్చినట్టుగా ఉండేది. అలాంటివన్నీ వదిలేసుకుని, ప్రభువా నీ కోసం ఈ ఎర్ర బస్సుల్లోనూ ప్యాసింజర్ లైన్లో ప్రయాణం అంతేనా నా పట్ల నీ చిత్తం, ఎస్ డూ ఇట్, ఐ విల్ బ్లెస్ యూ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్.
ఆ ప్రక్రియలో ఆమె దగ్గరికి వెళ్ళి మరుసటి రోజు, తల్లిగారు మీరు చాలా మంచి పరిచయం చేస్తున్నారు, మీరు నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి కూడా మీకు వందనాలు, బట్ ఐఎమ్ సారీ, గాడ్ ఈజ్ నాట్ లెటింగ్ మీ టు కమ్ హియర్, మై గాడ్ హ్యాస్ అ బిగ్గర్ ప్లాన్ ఫర్ మీ. దేవుడు నా పట్ల మరొక ప్రణాళిక కలిగి ఉన్నారు అంటే ఆమెం వాళ్ళకి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, ఏంటంటే విజయ్ కుమార్ గారు ఎంత మంచి ఆఫర్ వదిలేసుకున్నారని. వచ్చారు రాజమండ్రిలో, వివాహం జరిగిన తర్వాత ఇద్దరితో ఒక అరుగు మీద ఆరాధన ప్రారంభించారు. అది కూడా ఒక ఎరుకల కులానికి చెందిన ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రభువుని తెలుసుకున్నారు. దయ్యం బట్టి విపరీతమైన పశువు కుంకుమ తినేసి విపరీతంగా కేకలేసి భర్తను కొడతా ఉంటే ఆయన అటు ఇటు పరిగెడుతున్న ఆ సందర్భంలో తండ్రి ఇద్దరు కూడా ఆ మార్గంలో నడిచి వెళ్తూ వాళ్ళని చూసి లోపలికి వెళ్ళి యేసయ్య నామం పెట్టి ప్రార్థన చేస్తే ఆ దురాత్మను ఆమె విడుదల పొంది సోదెమ్మ సువార్థమైంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరూ రావడం మొదలుపెట్టారు దేవుని మందిరానికి. బైబిల్ చదవడం కూడా తెలియదు వాళ్ళకి. బట్ గాడ్ లెట్ దెమ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే. ఇద్దరు నుండి దేవుడు అలా అలా అభివృద్ధి చేసి దేవుని మహాకృపను బట్టి ఈ రోజున ఇన్ని వేల మంది దేవుని మందిరానికి వస్తున్నారంటే కొంతమంది అనుకోవచ్చు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అంటే బాగా రిచ్ సంఘం అండి, అబ్బా అక్కడంతా ఇదండి అదండి అందరూ అలా అండి, వాళ్ళు ఆకాశం నుండి ఊడిపడ్డారండి. నో, మా తల్లి తండ్రి ప్రయాస. ఐఎమ్ రైటింగ్ ఎ బుక్ ఆన్ ద మినిస్ట్రీ ఆఫ్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రి ప్రయాస ఎంత పడ్డారో నాకు తెలిసిన విషయాలు కొన్ని వాళ్ళని కూడా తెలుసుకుని ఓ పుస్తకం రాస్తున్నాను. ఐఎమ్ ష్యూర్ దట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్. నిజంగా చాలామంది దేవునికరంగా ఉండాలన్న ఆలోచన, అలా దేవుని చిత్తానికి లోబడి ఇద్దరితో ప్రారంభించమని పరిచర్య ఈ రోజున దేవుడు ఇన్ని వేల మందిగా దేవుడు ఆశీర్వించాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ప్రభు కార్యాలు స్పష్టంగా జరుగుతున్నాయి. కేవలం రాజమండ్రికి మాత్రమే మన పరిచయం దేవుడు పరిమితం చేయలేదు. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో దేవుని వాక్యం. నేను అప్పుడప్పుడు కొన్ని దేశాలకు వెళ్ళి వాక్యం చెబుతున్నానని ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లో నా ఫ్లైయర్ పెడితే కొంతమంది కింద ఏమని పెడతారో తెలుసా కామెంట్లు, భారతదేశంలో పల్లెటూరుల్లో సేవ చేయండి, దేశాలు తిరగడం కాదు అని. అఫ్కోర్స్ అది మంచి సూచనే, మంచి ఆలోచనే. అయితే అలాంటి వరకు నేను చెప్పాను, అందరికీ నేను రిప్లై ఇవ్వను కాబట్టి ఇప్పుడు చెప్పేస్తున్నాను. నేను తిరిగినన్ని గ్రామాలు భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఊరు పేర్లు కూడా ఎప్పటికీ గూగుల్ మ్యాప్లో కూడా దొరకవు నీకు. అన్ని గ్రామాలు దేవుడు తీసుకెళ్ళాడు నన్ను. రోజు 3-5 గ్రామాలు తిరిగేవాడిని సువార్త చెప్పడానికి. ఏనాడు నా సౌఖ్యం కోరుకోలేదు, నా సుఖాన్ని కోరుకోలేదు. ప్రభు సువార్తను ప్రకటించి ఎంతోమంది వద్దన్నా కాదన్నా, అనేక మంది ఆర్గ్యుమెంట్ చేసిన, డిబేట్లు చేసిన, ప్రభు కోసం అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించి అక్కడి నుంచి చిన్న చిన్న సభలు పెట్టుకుంటూ వచ్చి ఆనము రోటరీ హాల్లో 1000 రూపాయలు పెట్టి సభ పెట్టడానికి చాలా కష్టపడేవాడిని. ఎందుకంటే అంత సభ అంతా అయిపోయిన తర్వాత 500 వచ్చేది కానుక. మిగతా 500 ఎక్కడి నుండి తీసుకురావాలనేది ఒక టెన్షన్ ఉండేది నాకు. బట్ స్టిల్ వీ డిడ్ ఇట్. 1000 రూపాయలు పెట్టి సభలు పెట్టడానికి ఆలోచన చేసిన నేను, వాటి గురించి స్ట్రెస్ పొందిన నేను, ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు దేవుని సేవలో ఖర్చు పెడుతున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని ప్రజలైన మీలాంటి వారు ఇచ్చే సహకారం మాత్రమే, మీలాంటి దేవుని ప్రజలు చేస్తున్న ప్రార్థనల ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకోసం తెలుసా, దేవుని చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన కార్యాలు. నేను ఒక ఏవియేషన్ ఇంజనీర్ అయిపోవాలన్న ఆలోచన. విమానాలు తయారు చేయడం, విమానాలని మేక్ చేయడం, డిజైన్ చేయడం, ఇవంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి ప్రభువా నేను ఏవియేషన్ ఇంజనీర్ అవ్వకపోతే కనీసం పైలట్ అన్న అయిపోవాలన్న ఆలోచన. కానీ దేవుడు తన ఉద్దేశాన్ని నాకు తెలియజేసి, ఆ రెండు వద్దులే, నువ్వు నా సేవ చేయాలా, నా కోసం వాడబడాలని. నేను చెప్పగలను, ఒక పైలట్ కూడా తిరగని దేశాలు దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఈ రోజున అనేక దేశాల్లో ప్రభు నన్ను నిలబెట్టాడు. గొప్ప కోసం నేను మాటలు చెప్పట్లేదు, కానీ వెన్ యూ స్టిక్ యువర్ లైఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి నీ జీవితం సమర్పించుకున్నప్పుడు ఉత్తమమును అనుకూలమునైన ఆయన చిత్తాన్ని మీరు తెలుసుకుని రూపాంతరం చెందడం ద్వారా మీ జీవితాల ద్వారా దేవునికి మహిమ ఉందని బైబిల్ సెలవిచ్చింది. గాడ్స్ విల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు, ఆయన ఉద్దేశాలు నీ జీవితానికి ఎప్పుడు శ్రేష్టమైనవే. ఫోకస్ ఆన్ దెమ్ అండ్ స్టిక్ యువర్ లైఫ్ టు ద గాడ్స్ విల్. దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే అద్భుతాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. యేసయ్య నామము ఉత్తమమైనది, దేన మనస్సు కలిగి ఉండడం ఉత్తమమైనది, దేవుని చిత్తము ఉత్తమమైనది. ఇప్పుడు మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన వాటిని ఏం చేసిందంట, ఏర్పాటు చేసుకుంది. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? లేదా మార్తలాగా విస్తారమైన పనులు పెట్టేసుకుని మనం తొందరపడి అందరినీ తొందర పెట్టేసి వినేవాళ్ళని కూడా విన్నవ్వకుండా, పాడేవాళ్ళు కూడా పాడనివ్వకుండా, చెప్పేవాళ్ళని చెప్పనివ్వకుండా, దేవుని కోసం వాడబడదాం అనుకున్న వాళ్ళు వాడబడనివ్వకుండా అడ్డు బండలుగా అభ్యంతరాలుగా ఉందామా? లేకపోతే మరియ వలె క్రీస్తు పాదాల దగ్గర కూర్చుని లార్డ్ స్పీక్ టు మీ,
రివైవ్ మీ లార్డ్, రిఫ్రెష్ మీ, అనాయింట్ మీ, యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమ కొరకు వాడుకోండి ప్రభు అని మన జీవితాల ప్రభుకి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, లాజరు చనిపోయినప్పుడు గ్రామం అంతా వచ్చేసారు. నేను చెప్పాను కదా, ఆ ఇల్లు ఆ గ్రామంలో చాలా ప్రఖ్యాతిగాంచిన ఇల్లు. వారికి చాలామంది బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు. వెన్ లాజరస్ డైడ్, లాట్ ఆఫ్ పీపుల్ వర్ దేర్. చాలామంది వచ్చేసారు ఆ ఇంటి చుట్టూ. ఈ లోపల యేసు ప్రభు వర్తమానం అందింది. కావాలని యేసు ప్రభు ఆలస్యం చేశారు. లాజరు చనిపోకముందే వర్తమానం వచ్చింది, రోగి అయి ఉన్నాడు, మరణము కబళించే పరిస్థితి ఉందనగానే ప్రభువుకు తెలిసే 3 రోజులు ఆలస్యం చేశాడు. ఆ తర్వాత ప్రయాణంలో మళ్ళీ 1 రోజు పట్టేసింది. 4 రోజులు లాజరు చనిపోయి యేసు ప్రభు వారు ఇంకా బేతనీ గ్రామానికి వస్తుండగానే మార్త పరిగెత్తుకుని వెళ్ళింది యేసు ప్రభుని కలవడానికి. వెళ్ళి ఒకటి అడిగింది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే నా యొక్క సహోదరుడు చావకుండును, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరునికి మరణం వచ్చి ఉండేది కాదు కదా అని యేసు ప్రభుతో మాట్లాడేది. మరియ ఏడుస్తున్న, దుఃఖపడుతుంటే యేసు ప్రభు మరియ దగ్గరికి వచ్చినప్పుడు, లేదా మరియ యేసు ప్రభుని కలుసుకోగానే ఆమె కూడా అదే మాట అంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండునని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాన్ ద గాస్పెల్ చాప్టర్ 11 మీరు చదివితే, వీరిద్దరిలో ఎవరి ప్రార్థనను బట్టి దేవుడు లాజరును లేపాడో తెలుసా? మరియ ప్రార్థనను బట్టే. మరియ ఏడుపును తట్టుకోలేకపోయాడు. ఆమె ఏడుస్తుంటే చూడలేకపోయాడు. ఆమె ఏడుపులోని అర్థం గ్రహించాడు. మరియ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు చావకుండా ఇక్కడ ఉండుంటే, నీ శక్తి నీ ప్రభావం అంత గొప్పది నాయన. మార్త అడిగిన మాటలో ఉన్న ఇంటోనేషన్ ఏంటి అంటే, నువ్వు ఎందుకు ఆలస్యం చేసావు, ఏమైంది ఇంతవరకు, నీకు ఎప్పుడు వార్త ఇది, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, చూసావా నీ ఆలస్యం వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు అన్నట్టుగా మార్త మాట్లాడింది. ఆ ఇంటోనేషన్కి అర్థం అదే. కానీ మరియ మాట్లాడింది ఏంటో తెలుసా? ప్రభువా నీ శక్తి, నీ ప్రభావం, నీ ఔన్నత్యం నాకు తెలిసాయా. ప్లీజ్ లుక్ ఇంటు మై టీయర్స్. నా కన్నీళ్లు చూసే దేవుడు. మరియ ఏడుస్తుంటే యేసే తట్టుకోలేకపోయాడు. హీఈస్ ద కంపాషనేట్ గాడ్. నీ ఏడుపును చూసి చాలామంది నవ్వుకోవచ్చేమో, నీ ఏడుపును చూసి సంబరాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారేమో. నువ్వు ఏడుస్తుంటే నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావని నిందించే వాళ్ళు ఉంటారేమో. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏడిస్తే ఆ కన్నీరు నేల రాలక మునుపే నా యేసయ్య ఒడిలో పడుతుంది. అదే ఆయన నిన్ను సంస్కరించినట్టుగా, ఆయన నిన్ను పట్టించుకున్నంతగా మరే ఒక్కరు పట్టించుకోలేరేమో. రాత్రుల్లో ఒంటరిగా ఏడుస్తున్నావా? నిద్ర పట్టట్లేదా? భయంకరమైన ఒంటరితనం నిన్ను వేధిస్తూ ఉందా? నమ్మిన వాళ్ళు మోసం చేశారనే బాధ నీలో ఉందా? ఆస్తి నష్టపోయాననే బాధ నీలో ఉందా? ఒక ఉద్యోగం పోయి, ఒక వ్యాపారంలో నష్టమయ్యి, కుటుంబస్తులు దూరం అయిపోయి, నువ్వు బాగా ఎవరినైతే నమ్మావో, ఎవరినైతే ప్రేమించావో వాళ్ళే నీ మీద నిందలేస్తే, అవమానకరంగా మాట్లాడితే తట్టుకోలేక వాటిని పదే అవే గుర్తొచ్చి రాత్రులు నిద్ర పట్టుకుంటే సఫర్ అవుతున్నావా? వెన్ యూ క్రై, గాడ్ కేర్స్ ఫర్ దట్ టీయర్స్. నువ్వు ఏడిస్తే ఆ కన్నీళ్ళని దేవుడు తుడిచే దేవుడు ఆయన. కన్నీరంతా తుడుచూను, కనుపాపవలె కాపాడు, కన్నీరంతా తుడుచూను, కనుపాపవలె కాపాడు, కారు మేఘం వలె కష్టములే వచ్చినను కనికరించి తన కృపలనిచ్చు, కారు మేఘం వలె కష్టములే వచ్చినను కనికరించి తన కృపలనిచ్చు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరములు చాపి రమ్మనుచున్నాడు. నీ కన్నీరు తుడిచే దేవుడు, కనికరపడే దేవుడు, కారు మేఘాల లాంటి కష్టాలని కమ్మేసిన ప్రభు తన చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. ఆయన చేతులు కనికరంగల చేతులు. ప్రజల్ని నెట్టేశారేమో, ప్రజల్ని దూరం జరిపేశారేమో, నీ స్థాయిని చూసి, నీ అంతస్తును చూసి, నీ పరిస్థితిని చూసి చేదరించుకున్నారేమో, అవమానించారేమో.
నేను ప్రక్కకు నెట్టేశారేమో. కానీ యేసే తన చాలిగల చేతులు పిలుస్తున్నాడు, కమ్ టు మీ, ఐ హ్యావ్ ఎ కేర్ ఫర్ యూ, ఐ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ యూ, ఐ లవ్ యూ మోర్ దెన్ కెన్ ఎవర్ లవ్ యూ. మనుషుల ప్రేమ కన్నా, లోక ప్రేమ కన్నా నా ప్రేమ చాలా స్వచ్ఛమైంది. ఆ ప్రేమను తీసుకుంటావా? ప్రభు మరియ కన్నీరు చూసి, ఆమె ఏడుపును చూసి లాజరును బ్రతికించి అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చాడు. కారణం మరియ ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసింది. గాడ్ విల్ మూవ్ when you trust him, when you place your faith.